మహా కుంభాభిషేకం సాగర తీరాన్ని జనసంద్రంగా మారింది. ఉదయాన్నే సముద్ర స్నానానికి వచ్చి శ్రద్ధలతో మహాకుంభాభిషేకం ఆలయాన్ని సందర్శించే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ 50వ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయ కమిటీ సభ్యులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాకినాడ సముద్ర తీరంలో వెలిసిన కుంభాభిషేకం ఆలయంలో 1,08,00,000 శివలింగాలతో అమావాస్య పర్వదినం పురస్కరించుకొని 50వ మహాకుంభాభిషేకం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉదయం భూపూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 1,08,00,000 శివలింగాల మహాకుంభాభిషేకాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. సాయంత్రం 4 గంటలకు 101 కన్యలతో మహాదేవుని అభిషేకం చేసిన ద్రవ్యాలను సాగరంలో నిమజ్జనం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోట పుండరి కాంక్షలు అనే బాబీ, చీట్నూడి శ్రీనివాస్, భోగిరెడ్డి తాతారావు, గంగిరెడ్డి అరుణ, బోర్ల సత్యనారాయణ, మాతా ఆలయ ధర్మకర్త నామాని ప్రసన్న ఈ కార్యక్రమంలో సలాది శ్రీనివాసరావు దంపతులు మరియు పలువురు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఈరోజు కార్తీక మాసం గురువారం అమావాస్య. కాకినాడ నుంచి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామచంద్ర అధ్యక్షుడు కంబార శ్రీనివాసరావుగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. మన గంగాపాత్రుడు శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు, కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు కాకినాడ వచ్చి ఈ మహాశివుని యొక్క 50వ మహాకుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేయడం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా వచ్చాను. హైందవ ధర్మం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి ఆలయ కమిటీ వారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చి ఇక్కడ మా భాజపా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ మా అగ్రనాయకులు, అలాగే సీనియర్ అయినటువంటి మాలకొండ గారిని కలవడం జరిగింది. మా జిల్లా కాకినాడ ప్రెసిడెంట్ గారు వ్యక్తులు విశ్వేశ్వరరావు గారు కూడా ఇష్టాన్ని తెలిసింది. లక్ష్మీ ప్రసన్న గారు జనరల్ సెక్రటరీ కూడా వచ్చినట్టు తెలిసింది మాకు. అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా, ప్రముఖులందరూ వచ్చినట్టు తెలిసింది. వారిని కలవలేకపోయాను. ఏది ఏమైనా మొదటిసారి ఇంత వైభవాన్ని చూడడం నాకు చాలా సంతోషం. కాకుండా ఈ మహాకుంభాభిషేక కార్యక్రమానికి ₹1,00,000 విరాళం ప్రకటించి ఆల్రెడీ 50,000 పంపించాను. 50,000 ఇస్తున్నాను. మన శ్రీనివాస్ గారు ఈ ఏర్పాట్లో ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టయితే ఆ లోటుపాట్లు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టయితే తిరిగి ఏమన్నా వారికి ఇంకా సహకారం చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఈ ఎదర సముద్రం పక్కన ఏదో స్థలం ఉంది. ఆ స్థలానికి అభిషేకం చేసుకోవడానికి మాకు అవకాశం కలడానికి ఏదో నిర్మాణ కార్యక్రమం చేపడతానంటారు. దానికి ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుంది చెప్పానంటున్నారు. నేను దఫదఫాలుగా వారికి నా సహాయ శాఖ అందజేస్తూ ఇంత మొత్తం అని చెప్పను కానీ నేను భారీ విరాళాలు అయితే ఇస్తాను. నేను కారణం ఏంటంటే మా గోపవరం అమ్మవారికి ₹1,00,00,000 పెట్టి బంగారు చేతులు ఇస్తున్నాను. అలాగే 21 లక్షలు పెట్టి బంగారు కిరీటం చేయించాము. ఆల్రెడీ 14 లక్షలు ఇచ్చాను. కోరుకొండలోని సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయానికి 25 లక్షలు పెట్టి వేలాయుధం కూడా చేయించడం జరుగుతున్నది. అభయాంజనేయ స్వామి వీరలంకుల ఆలయానికి 54 అడుగుల విగ్రహానికి ₹10 లక్షలు ఇస్తున్నాను. కాసారం గుడికి 12 లక్షలు, మాదికొండం తల్లి గుడికి 12 లక్షలు, ఇలాగా భారీ విరాళాలు ఇవ్వడమే అనేక విధంగా చేస్తున్నాను. మా ఊరి కొనేరు నిర్మాణానికి కూడా దాదాపుగా 18 లక్షల దాకా అవుతుంది. దాంట్లో కూడా నా భాగం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున కాకినాడ నన్ను హక్కులు చేర్చుకుని గంగాపాత్రి శ్రీనివాస్ గారి ద్వారా మా బీజేపీ నాయకుల ద్వారా ఇక్కడికి వచ్చి ఈ మహాశివుడి యొక్క అభిషేకానికి నాకు అవకాశం కల్పించారు. తప్పనిసరిగా వారితో చర్చించి ఆ ఆలయ నిర్మాణానికి ఏదైతే సహకారం అందవస్తుందో దానికి సంబంధించి నేను సంపూర్ణంగా వారికి సహకరిస్తాను తెలియజేస్తూ, వారిని బడ్జెట్ అని చేసుకుని నా దగ్గరికి వస్తే నేను ఎంతవరకు చేయగలను వాళ్ళకి కూడా సహకారం తెలియజేస్తూ, నేను చేయడమే కాకుండా నాకు తెలిసిన ప్రముఖులందరి నుంచి కూడా భారీ విరాళాలు సేకరించి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కలగజేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశం మీద ముప్పేట దాడి జరుగుతుంది. శోభూషణులు లాంటి దుర్మార్గులు కొంతమంది లక్షలాది కోట్లాది డాలర్లు భారతదేశంలోకి పంపించి ఇక్కడ వేరే మతాలను డెవలప్ చేసి భారతదేశ యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సందర్భంలో మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, అస్సాం చీఫ్ మినిస్టర్ వంటి వాళ్ళు నిజంగా భగవంతుడి యొక్క అవతారాలుగా వాళ్ళు పుట్టి ఈ రోజున హైందవ ధర్మాన్ని కాపాడమే కాకుండా అన్ని మతాల వాళ్ళకి కూడా గౌరవిస్తూ భారతదేశ యొక్క ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా సంకుచిత భావంతో ప్రవర్తించినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఒక తప్పు వీరికి చూపించాడు. ఆయన అన్ని మతాలని గౌరవిస్తూ
భారతీయ జనతా పార్టీ అంటే ఓన్లీ హిందువుల పార్టీ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ అంటే క్రైస్తవులు భారతీయుల పార్టీది, దాంట్లో క్రైస్తవులు ముస్లింస్ హిందువులు ఉంటారని చెప్పని ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రపంచ దేశాలందరి చేత కొనియాడబడుతున్నారు నరేంద్ర మోడీ గారు. అలాగే మా నాయకురాలు పురంధేశ్వరి గారు కానీ, మా నాయకుడు సోము వీర్రాజు గారు కానీ, మా నూతన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ, మా కాకినాడ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలా రాజమండ్రి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర వారి వారి అందరి స్ఫూర్తితోటి మేమందరం నరేంద్ర మోడీ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. మాలకొండ గారు కూడా మాకు ఇక్కడికి వచ్చాక కలిశారు. వారితో కలిసి స్వామివారికి అభిషేకం చేస్తూ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఏదైనా మాట్లాడుతున్నందుకు మా కుటుంబంగా నన్ను అప్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక మీదటి కాకినాడలో కూడా నేను చేసే మంచి దాకా 15 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ కూడా నా సేవా కార్యక్రమాలు అవకాశం వస్తే తీసుకుంటానని తెలియజేస్తూ సంభాషణ. ఓం నమ శివాయ. శ్రీ 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 మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి 50వ మహాకుంభాభిషేకం ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాం. ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. శివభక్తుని వారు వీరభద్రుని కళ్ళలోకి వచ్చి ఈ కార్యక్రమం జరిపించాలనేది ఒక కళ్ళలో కనిపించిన తర్వాత కళాబంధు శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 2010 వరకు ఆయన చేశారు. 2011 నుంచి సుమారు 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో నాకు రావడం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇదే విధంగా ఇక్కడ స్వామివారికి 1,08,00,000 లింగాలకి, రసలింగేశ్వరికి, ఆది కుంభేశ్వర స్వామికి అందరికీ కూడా అభిషేకాలు చేస్తారు. ఈ అభిషేకాల ద్రవ్యాలు అనంతరం 108 కన్యలతో ఈ సాగరంలో స్వామివారికి కలపడం జరగడం, ఆ తర్వాత ప్రకృతి ఉపశమనం కలిగించేలాగా ఈ కార్యక్రమం జరిగే విధానం, ఆ అభిషేకాలు లోపల కలిపిన తర్వాత సముద్రం శాంతించే విధంగా ఉంటదనేది ఈ భక్తుల నమ్మకం. అదే విధంగా అనేక గ్రామాల నుంచి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. మనం ఈ గుడి కొద్దిగా శిథిలావస్థలో ఉంది. మన కాకినాడ పట్టణ వాసులందరూ కూడా వచ్చి దీన్ని అందరూ కూడా ఆదరించి మనం కాపాడుకునే విధానం మన అందరి బాధ్యత ఉంది. ఈ ఎంపీ గారు కూడా వచ్చారు, ఇప్పుడు దర్శనం చేసుకున్నారు. నానాజీ గారు కూడా వచ్చారు, తర్వాత బీజేపీ లీడర్ గారు కూడా వచ్చారు, అందరు కూడా వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఈ గుడికి అందరూ వచ్చి సందర్శించి ఈ గుడికి ఎలా చేయాలి, అభివృద్ధి ఏం చేయాలి అనేది కూడా ఆలోచించి ఈ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ.